నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తుంది అంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అదేవిధంగా వైసీపీయే రాయలసీమకు అన్యాయం చేసిందని కూటమి నేతలు చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? నిజంగా రాయలసీమ ద్రోహి ఎవరు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎటు అర్థం కాని పరిస్థితి సార్. కూటమి ఏమో రాయలసీమను అన్యాయం చేసింది వైసీపీ. అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి కడపకు కూడా ఏమీ చేయలేదు, పులివెందులకు కూడా ఏమీ చేయలేదని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు మరణ శాసనం రాశారు అంటూ వైసీపీ చెప్తుంది. దేని నమ్మాలంటారు? ఏది వాస్తవం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాయలసీమ యువతను దృష్టిలో పెట్టుకొని, రాయలసీమ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాయలసీమ ప్రజలకి తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఉపాధి అవకాశాలు పెంచడానికి, అక్కడ రైతాంగ ఆదాయ వనరులు, జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఏం చేశారనేది 2014-19 మధ్య ఆయన పాలనలో చాలా అంశాలు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. అలా వివరించి చెప్పలేని పరిస్థితిలోనే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ అవసరం అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఘనత, చేసిన పాలన, ఆయన ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ఆయన పాలనా హయాంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలాల కన్నా కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగైన అభివృద్ధి చేయగలుగుతాడని ఒక నమ్మకం ప్రజలకు కలిగించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి 2019 ఎన్నికల్లో 3 స్థానాలు దక్కినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి 49 స్థానాలు దక్కినాయి. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని కూడా పాలకుడిగా రాయలసీమ రైతాంగం చూసింది కదా. రాయలసీమ ప్రజలు ఆయన పాలన ఎలా ఉంది, ఈయన పాలన ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చూసిన తర్వాత 2024 ఎన్నికల్లో మరి 49 స్థానాలు కట్టబెట్టిన రాయలసీమ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేశారు అని అంటే, నాటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేడు జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఎంత మెరుగ్గా ఉంది అనేది రిలీజ్ అయ్యారు. కాబట్టే 45 స్థానాలు కూటమి కట్టబెట్టారు, 7 స్థానాలకు జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇవాళ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్డీఏ కూటమి వైపు నుంచి కొన్ని సూటి ప్రశ్నలు సంధింపబడతా ఉన్నాయి. వాటికి సమాధానం ఏ సందర్భంలో కూడా వైసీపీ పార్టీ కానీ, వాళ్ళ సొంత మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ నాయకులు కానీ, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా సూటిగా స్పష్టంగా ఇవ్వలేరు. ఎందుకంటే కొన్ని చారిత్రక వాస్తవాలు ఉంటాయి. నువ్వు నీ రేపుని మార్చుకోగలుగుతావు, కానీ నీ నిన్నటిని నువ్వు మార్చలేవు. నిన్న జరిగిపోయింది, ఆ జరిగిపోయిన ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ని నువ్వు మార్చలేవు. అలాగే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రయోజనాల కోసం పోరాడా, రాయలసీమ హక్కుల కోసం తన పోరాట పట్టిన ప్రదర్శించాడా లేదా, ఎంత బాధ్యతగా రాయలసీమ కోసం ఆయన పాలన చేశాడు అనేది కళ్ళ ముందున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో ఆయన ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకంగా మారింది, ఆయన వ్యక్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది, ఆయన పోరాట స్ఫూర్తి ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. కర్ణాటక అప్పర్ భద్ర అని చెప్పని ఒక ప్రాజెక్ట్ సంకల్పించింది. వాస్తవంగా తుంగభద్ర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్ట్. ఈ తుంగభద్ర నుంచి హెచ్ఎల్సి, ఎల్ఎల్సి ద్వారా అనంతపురం అండ్ కర్నూలు జిల్లాకి సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తూ ఉంటుంది. అటువంటి తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హక్కుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళే ప్రతి సంవత్సరం కోతబడి వస్తున్నాయి. వీళ్ళకున్న కేటాయింపుల మేరకు నీళ్లు దక్కట్లా. అటువంటి పరిస్థితిలో తుంగభద్రకి ఎగువన ఈ తుంగభద్రలో తుంగభద్ర 2 నదుల సంగమం తుంగభద్ర. అటువంటి భద్రాలో అప్పర్ భద్ర అని చెప్పని ఇంకొక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే అది తుంగభద్రలోకి వచ్చే ప్రవాహాల మీద ప్రభావం చూపుతుంది. తద్వారా అంతిమంగా నష్టపోయేది దుర్భిక్ష రాయలసీమ ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలు. ప్లస్ ఈ తుంగభద్ర కృష్ణానదికి ఉపనది. అంటే కృష్ణానది క్యాచ్మెంట్లో కృష్ణానదికి రావాల్సిన వరద అప్పర్ భద్ర ద్వారా కర్ణాటక అడ్డుకట్ట వేస్తే
దాని ఇంపాక్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎఫెక్ట్ అవుద్ది, ప్రధానంగా రాయలసీమ ప్రాంతం చాలా ఘోరంగా ఎఫెక్ట్ అవుద్ది. తాగునీటికి సాగునీటికి సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయి. మరి కర్ణాటక అపర్బత ప్రాజెక్టు సంకల్పిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కట్టబెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక అసెంబ్లీలో దాని మీద చర్చ జరపడం కానీ, కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసి పంపటం కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ముందు ఆ అంశాన్ని ప్రస్తావించడం కానీ, తమ నిరసన తెలియజేయటం కానీ, ఈ ప్రాజెక్టు కనుక టేకప్ చేస్తే మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి అనే అంశాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా సరే లేవనెత్తడం కానీ ప్రస్తావించడం కానీ జరిగిందా? మరి రాయలసీమకి తీవ్ర నష్టాన్ని కలిగించే ఒక ప్రాజెక్టు నిర్మాణం గురించి కనీస మాత్రపు నిరసన కూడా వ్యక్తం చెయ్యలేని ఒక నిస్సహాయుడు రాయలసీమకి ద్రోహం చేసినట్ట, రాయలసీమకి మేలు చేసినట్ట? అలాగే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఆయన కృష్ణానదిలో జరిగిన నీటి పంపకాలు, అంటే కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల ప్రాతిపదికగా జరిగిన కేటాయింపుల్ని ఆయన వివాదాస్పదం చేస్తూ ఈ కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి సమాన ప్రాతిపదికగా అంటే చెరొక 405.5 టీఎంసీల ప్రాతిపదికగా కేటాయింపులు జరగాలి, ఇప్పుడు జరుగుతున్న ఈ 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి న్యాయబద్ధమైన కేటాయింపులు కాదు అని చెప్పని ఆయన పదే పదే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జరిగిన 811 టీఎంసీల కేటాయింపులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేస్తూ 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు చేశారు. మరి అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్ని తెలంగాణ వివాదాస్పదం చేస్తున్న నేపథ్యంలో వారు లేవనెత్తుతున్న డిమాండ్ మేరకు 405.5 టీఎంసీలు కేటాయింపు చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన 512 టీఎంసీల నుంచి 106.5 టీఎంసీల కేటాయింపు కట్ చేయాల్సి ఉంటుంది, తగ్గింపు చేయాల్సి ఉంటుంది. మరి 106.5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోత పడితే మరి ప్రధానంగా నష్టం జరిగేది రాయలసీమ ప్రాంతానికి. ఎందుకంటే ఇవాళ జాతీయ అంతర్జాతీయ న్యాయ చట్టాలకు అనుగుణంగా నది మీద స్థిరీకరణ జరిగిన మొట్టమొదటి ఆయకట్టుకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చూసుకుంటే కృష్ణానది మీద మొట్టమొదటగా స్థిరీకరణ జరిగింది కృష్ణా డెల్టా, ఆ తర్వాత నాగార్జున సాగర్ ఆయకట్టు. ఆ రెండు ప్రాజెక్టులకి కేటాయింపులకు పోయిన తర్వాత మాత్రమే రాయలసీమ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్ పరిధి దాటి పెన్నా బేసిన్కి కృష్ణానదీ జలాలు తరలింపు చేయడాన్ని కూడా వివాదాస్పదం చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి ఈ ప్రస్తావన తెలంగాణకి తీవ్ర నష్టం కలిగిస్తున్నది అని తెలిసిండి కూడా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో కూడా కేసీఆర్ గారు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే అక్కడ కనీస మాత్రం కూడా తన అభ్యంతరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చెయ్యని పర్యవసానం. ఆ మీటింగ్ మినిట్స్లో కేసీఆర్ గారి ప్రస్తావన ఎంటర్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కనీస మాత్రపు అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం ఆ మినిట్స్లో ఎంటర్ కాల. దాంతో బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం అని చెప్పని భావించిన కేంద్ర ప్రభుత్వం 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదనని పరిశీలించమని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ పరిశీలించి పరిష్కరించమని చెప్పని ఆదేశాలు ఇస్తూ దాన్ని నోటిఫై చేశారు. ఒకవేళ రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణ డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఏ మాత్రమైనా సరే వాళ్ళ కేటాయింపులు పెంచితే ఆ వార కోతబడే వార తీవ్రంగా నష్టపోయేది రాయలసీమ. కేవలం కేసీఆర్ గారు 2019 ఎన్నికల్లో తన గెలుపుకి దోహదం చేశారు అని చెప్పని తనని పదే పదే అవమానిస్తున్నా అవహేళన చేస్తున్నా సరే కేసీఆర్ గారి దగ్గర ఊడిగం చేసే బానిసత్వాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారి ప్రస్తావనకి తన అభ్యంతరం కూడా వ్యక్తం చేయని పర్యవసానం రేపు రాయలసీమకి తీవ్ర నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఎవరు రాయలసీమ ద్రోహి? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారా?
అదే సందర్భంలో ఈ మధ్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదన, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదన అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 800 అడుగుల లెవెల్ నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటి తరలించాలి అని చెప్పని మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించాము అని చెప్పని ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి సంకల్పించాడు. కానీ దానికన్నా ముందే 2014-19 మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 798 అడుగుల లెవెల్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంకల్పించారు. దాన్ని పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడే రెండో దశ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రతిపాదించున్నట్టయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షనే కాబట్టి పర్యావరణ అనుమతుల సమస్య తలెత్తేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కొత్త ప్రాజెక్టు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ప్రాజెక్టును కొనసాగింపుకి ఇష్టపడకుండా తనదంటూ ఒక మార్కు ఉండాలి అని చెప్పని ఎటువంటి అనుమతులు లేకుండా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలుపెట్టి దాన్ని తన మంత్రివర్గ సహచరుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ కంపెనీ కట్టబెట్టి పనులు, ఎటువంటి అనుమతులు లేకుండా 100 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి మట్టి పనులను మాత్రమే చేసిన పర్యవసానం. మరి అది తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతోటి ప్రాజెక్టు స్తంభింపజేసే దుస్థితికి తలెత్తింది అనంటే, ఎన్జీటీ ద్వారా పెనాల్టీ విధింపజేసే దుస్థితి తలెత్తింది అనంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ముచ్చుమర్రి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనతోటి ముందుకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారకం. ముచ్చుమర్రిని సక్రమంగా సకాలంలో పూర్తి చేస్తుంటే ముచ్చుమర్రి మీద పర్యావరణ అనుమతులు ఇంకొక అనుమతుల పేరిట అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంకుచితపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకుండా చేయాలి, తనదనే ఒక బ్రాండ్ ఉండాలి, తనదనే ఒక కొత్త ప్రాజెక్టు రూపంలో కళ్ళ ముందుకు తీసుకురావాలని ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక సంకుచితపు ఆలోచన పర్యవసానం ఇవాళ ఎన్జీటీ ఆదేశాలతోటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయింది. అదే సందర్భంలో ముచ్చుమర్రి ప్రాజెక్టు పనులు స్తంభింపజేయబడ్డాయి. 5 సంవత్సరాల తన టెన్యూర్లో ముచ్చుమర్రి ప్రాజెక్టు అక్కడి నుంచి కనుక లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తున్నట్టయితే రాయలసీమకి 798 అడుగుల డెడ్ స్టోరేజ్ లెవెల్ నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవడానికి ఆస్కారం ఉండేది, నీళ్లు తరలించుకోవడానికి ఆస్కారం ఉండేది. ఆ ఫలాలు దక్కకుండా చేసిన దుర్మార్గపు నిర్ణయం జగన్మోహన్ రెడ్డిది. అటువంటిది ఇవాళ తాను చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చూపిస్తూ తన నిర్వాకం కారణంగా, తన నిస్సహాయత కారణంగా, తన పోరాట పటిమ లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర, అలాగే తెలంగాణ ప్రభుత్వం దగ్గర, కేసీఆర్ గారి దగ్గర సాగిలపడి రాష్ట్ర ప్రయోజనాలని, రాయలసీమ ప్రయోజనాలని తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక పారిశ్రామికీకరణ పరంగా చూసుకుంటే ఎన్ని పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ నుంచి తరలిలాయో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎన్ని సంస్థలు ఆయన హయాంలో తీసుకొచ్చి గ్రౌండింగ్ చేయించాడో కూడా ఆయనే చెప్పాలి. ఉదాహరణకి కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర విభజన చట్టంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సెయిల్ ద్వారా నిర్మాణం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాసారం చేస్తున్న నేపథ్యంలో 2019 ఎన్నికల కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం నుంచి ఒక 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూ ఆయనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అలా చేసిన శంకుస్థాపన వివాదాస్పదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో ఈరోజు నేను శంకుస్థాపన చేస్తున్నా, చంద్రబాబు నాయుడు తాను అధికారం నుంచి దిగిపోయే ముందు శంకుస్థాపన చేసి దాన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాడు. కానీ నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, దీన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 25,000 మందికి ఇక్కడే ఉపాధి కల్పన చేస్తానని వాగ్దానం చేశాడు. అలా చేసిన వ్యక్తి 2019లో శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2023లో ఇంకోసారి శంకుస్థాపనే చేశాడు. అంతే తప్ప కనీసం ఆ జరిగిన భూ కేటాయింపులు చేసిన స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్ల. ఆఖరికి ఆయన రాజకీయ కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా వేలాది మందికి ఉపాధి కల్పన చేస్తున్న అమరరాజ్య సంస్థ తెలంగాణకు తరలింది. జాకీ అండర్ గార్మెంట్ సంస్థ ఈయన నాయకుల వేధింపులకి తరలిపోయింది. అలాగే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని చెప్పని సంకల్పించిన రిలయన్స్ సంస్థ తమకు జరిగిన భూ కేటాయింపులు కూడా రద్దు చేసి ప్రభుత్వానికి భూమి స్వాధీనం చేసి వాళ్ళు తరలిపోయారు. అంటే తన హయాంలో అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే
చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీకి 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇస్తే తన హయాంలో ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వని పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అంటే వ్యవసాయ పరంగా, ఇరిగేషన్ పరంగా, పరిశ్రమల పరంగా అన్ని విధాల రాయలసీమకు నష్టం చేసిన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈయన పాలనా తీరు ఏంటనేది, ఈయన పాలనా దక్షత ఏంటనేది, రాయలసీమ పట్ల ఈయనకున్న చిత్తశుద్ధి ఏంటనేది, అంకితభావం ఏంటనేది రాయలసీమ రైతాంగానికి కూడా ఒక స్పష్టత వచ్చిన తర్వాతే ఆయన జిల్లాతో సహా మొత్తం రాయలసీమలో గత ఎన్నికల్లో 49 స్థానాలు కట్టబెడితే ఈ ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ పట్ల చాలా ప్రేమాభిమానాలు కలిగిన వాడిని, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడని చెప్పని వాళ్ళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎల్లకాలం మభ్యపట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య ఆయన ఎలా పరిపాలన చేశారు, 2019-24 మధ్య ఈయన ఎలా పరిపాలన చేశారు, ఇవాళ ఎన్డీఏ కూటమి ఎలా పరిపాలన చేస్తుంది అనేది ఒక నమ్మకం ప్రజలకి, ఒక ఆ విధమైన చైతన్యం కూడా, ఆ విధమైన సమాచారం కూడా ప్రజలకు తెలుసు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు పిల్లిమొగ్గలేసే ప్రయత్నాలు చేసినా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో కానీ ఆయన ప్రచార ప్రభావంతో ప్రభావితులు కావడానికి కానీ ప్రజలు సిద్ధంగా లేరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.